జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో పెద్దారెడ్డి పెద్ద లబ్ధిదారుగా లోకేష్ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయని అన్నారు. సింగపూర్ పర్యటన వివరాలను, రాష్ట్రానికి రానున్న పెట్టుబడులను వివరించేందుకు గురువారం లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీలు ఇప్పటికీ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. తాము పెట్టుబడుల కోసం సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఏపీ నుంచి సింగపూర్ సర్కార్కి ఓ మెయిల్ వచ్చిందని, ఆ మెయిల్లో త్వరలో ఏపీలో ప్రభుత్వం మారుతుందని, అందుకే ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావద్దని ఉందని అన్నారు. ఇంతకీ ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే అది పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వ్యక్తిగా తేలింది అంటూ లోకేష్ తెలిపారు. ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడాడు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. పెద్దిరెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావన్న లోకేష్ మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. జగన్ హయాంలో ఓ డిస్టిలరీ 400 కేజీల బంగారు కొనుగోలు చేసిందని అన్నారు. మద్యాన్ని బంగారంతో తయారు చేయరు కదా, మరి ఆ బంగారం ఎక్కడికి చేరిందో బయటకు రావాలని వస్తుందని చెప్పారు. పక్కా ఆధారాలతోనే మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్న లోకేష్, జగన్ హయాంలో మద్యం సరఫరా చేసిన ఓ డిస్టిలరీ కంపెనీలో 400 కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందని, మద్యం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకే మళ్లిందని ఆరోపించారు. మద్యం కుంభకోణం సొమ్ము తన ఖాతాలోకి మళ్లలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.